హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్. గైస్, ఈరోజు స్ట్రాటజీ వచ్చేసి గ్యాప్ డౌన్ స్ట్రాటజీ అనమాట. లాస్ట్ వీడియోలో మీకు గ్యాప్ అప్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో మీకు గ్యాప్ డౌన్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ స్ట్రాటజీ వచ్చేసి నేను నియర్లీ 5 months మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ నేను మీకు ఫస్ట్ క్యాండిల్ యొక్క అంటే సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్యాప్ డౌన్ అంటే ఏ విధంగా కన్సిడర్ చేయాలి, ఫస్ట్ ఆ సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ సినారియో అనమాట. ఇక్కడ చూడండి, ఇది ప్రీవియస్ డే క్యాండిల్ అనుకోండి. ఓకే, ఇది ఒక ప్రీవియస్ డే క్యాండిల్ అనుకోండి, ప్రీవియస్ డే క్లోజ్ క్యాండిల్ ఇది. ఓకే, ఇప్పుడు గ్యాప్ డౌన్ క్యాండిల్ నేను డ్రా చేయబోతున్నాను. ఓకే, గ్యాప్ డౌన్ క్యాండిల్ డ్రా చేయబోతున్నాను. ఓకే, ఇలా ఉందనుకోండి, సో ఇది వచ్చేసి ప్రీవియస్ డే క్లోజ్ క్యాండిల్ అనమాట. ఇది వచ్చేసి టుడే ఫస్ట్ క్యాండిల్ అనమాట. టుడే ఫస్ట్ క్యాండిల్ ఏమైంది, మ్యాక్సిమం దీని బాడీ మొత్తం అంటే ఈ క్యాండిల్ యొక్క ఫస్ట్ క్యాండిల్ యొక్క బాడీ మొత్తం ఈ ప్రీవియస్ డే క్లోజ్ కింద ఓపెన్ అయింది కాబట్టి ఇది మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇది గ్యాప్ డౌన్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇది ఫస్ట్ సినారియో. నెక్స్ట్ ఇది క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది ప్రీవియస్ డే క్యాండిల్ అనుకుందాం. మళ్ళీ సెకండ్ సినారియో, ఇది ప్రీవియస్ డే క్లోజ్ క్యాండిల్ అనమాట. ఓకే, ఇక్కడ 90% బాడీ కిందనే ఉంటుంది. ఓకే, 90% బాడీ కిందనే ఉంటుంది. 1% ఈ 1% ప్రీవియస్ డే క్లోజ్ కంటే కొంచెం అట్లా ఉంటుంది అనమాట. మిగతా బాడీ మొత్తం కిందనే ఉంటుంది. సో ఇది కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, విక్ మనకు పైన ఉన్న సంబంధం లేదు. ఈ విక్ వచ్చేసి ఎంత పైన ఉన్నా కూడా మనకు సంబంధం లేదు. ఓకే, ఈ విక్ ఇలా ఉన్నా కూడా మనం గ్యాప్ డౌన్ కింద కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా ఈ బాడీ మొత్తం పూర్తిగా గ్యాప్ డౌన్ అయింది. సో ఇది కన్సిడర్ చేస్తాం. ఓకే, అండ్ ఇది వచ్చేసి 90% ఆఫ్ ది బాడీ ఆఫ్ ది క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ డౌన్లో ఉంది కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ ప్రీవియస్ డే క్లోజ్ క్యాండిల్ ఈ విధంగా ఉందనుకోండి. ఈ క్యాండిల్ వచ్చేసి పూర్తిగా గ్యాప్ డౌన్ అయింది ఇలా అనుకోండి. ఓకే, ఇది కూడా కన్సిడర్ చేస్తాం అనమాట. సో విక్తో మనకు పని లేదు, బాడీ మాత్రం ఇలా కానీ ఇలా 90% ఆఫ్ ది బాడీ కానీ డౌన్లో ఉన్నప్పుడు, ఇలా పూర్తిగా డౌన్లో ఉన్నప్పుడు కన్సిడర్ చేస్తాం. ఎప్పుడు కన్సిడర్ చేయమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రీవియస్ డే క్లోజ్ క్యాండిల్ అనుకోండి. ఇప్పుడు బాడీ వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇలా ఫామ్ అయింది అనుకోండి. ఇది కన్సిడర్ చేయమన్నమాట, ఇది రాంగ్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా గ్యాప్ డౌన్ అంటే ఏ విధంగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలో. ఓకే, ఇది మనకు రాంగ్ అనమాట, ఇది కరెక్ట్ అనమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపించేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ప్రజెంట్ అయితే మీకు ఈ సినారియోస్ అర్థమైనాయి కదా. నేను ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఆగస్ట్ నుండి ఫిబ్రవరి 2 2 days మార్కెట్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిబ్రవరి 4th అనమాట. ఓకే, ఆ రోజు వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రీవియస్ డే క్యాండిల్ క్లోజ్, ఇది గ్యాప్ డౌన్ అయింది క్యాండిల్. ఓకే, ఈ ఫస్ట్ క్యాండిల్ గ్యాప్ డౌన్ అయింది కదా. ఈ ఫస్ట్ క్యాండిల్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, ఈ బ్రేక్ ఇక్కడ మన ఎంట్రీ అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్ చేసిన ఒక క్యాండిల్, దీనిపైన మన ఎంట్రీ. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి అదే క్యాండిల్ అనమాట. ఏదైతే బ్రేక్ చేస్తుందో క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ని, అదే మన స్టాప్ లాస్ అనమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం. సినారియో మీకు అర్థమైంది కదా. ఏదైతే గ్యాప్ డౌన్ క్యాండిల్ ఉంటుంది కదా ఫస్ట్ క్యాండిల్, ఆ క్యాండిల్ ఫస్ట్ బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. రిమూవ్ డ్రాయింగ్స్. ఓకే, ఇప్పుడు 3rd August 2023 చూద్దాం.
ఫస్ట్ నేనేం చెప్పాను, ఇది గ్యాప్ డౌన్ కింద కన్సిడర్ చేస్తామా చేయమా. ఇది ప్రీవియస్ డే క్లోజ్. ఓకే, ఇది వచ్చేసి టుడేస్ ఫస్ట్ క్యాండిల్. ఈ టుడేస్ ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయింది, అది కూడా గ్యాప్ డౌన్ ఫామ్ అయింది. అవునా, ఈ క్యాండిల్ కంటే కింద ఓపెన్ అయింది. సో బాడీ కింద ఓపెన్ అయింది. సో దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. అవునా, దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. ఎంట్రీ తీసుకున్నాం. మన టార్గెట్ ఎంతో చూడండి, 99 పాయింట్స్ మన టార్గెట్ వచ్చాయి. రెగ్యులర్గా మనం ఏం చెప్తాం, 80 to 120 మన టార్గెట్ అనుకుంటాం. ఓకే, ఇక్కడ 99 పాయింట్స్ వచ్చాయి. సో ఇది మనం గ్యాప్ డౌన్ అయింది, ఫస్ట్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నాం, మనకి టార్గెట్ అచీవ్ అయింది. ఓకే, టార్గెట్ అచీవ్ అయింది. నెక్స్ట్ సెకండ్ డే మన గ్యాప్ డౌన్, ఇది గ్యాప్ అప్ అయింది, మనకు సంబంధం లేదు. ఇది గ్యాప్ అప్ కింద మనం కన్సిడర్ చేస్తాం, ఇది సంబంధం లేదు. ఇది కూడా గ్యాప్ అప్ కింద కన్సిడర్ చేస్తాం, సంబంధం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ బాడీ మొత్తం డౌన్లోనే ఉంది, ప్రీవియస్ డే క్లోజ్ కంటే కిందనే ఉంది. సో ఇది కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇది కన్సిడర్ చేస్తాం గ్యాప్ డౌన్ కింద. కానీ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, దీనిపైన మనం ఎంట్రీ తీసుకోవాలి. దీనిపైనకి మార్కెట్ రాలేదు, సో మనకి ఈరోజు మనకు ఎంట్రీ దొరకలేదు. ఓకే, ఒక్క నిమిషం, రీఫ్రెష్ అయింది డేటా, ఒక్క నిమిషం రీఫ్రెష్ అయింది. నేను ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి ఆగస్ట్లో కదా, ఆగస్ట్. నేను చూస్తున్నది ఆగస్ట్ అన్నమాట. ఒక్క నిమిషం చూడండి, రీఫ్రెష్ అయిపోయింది. ఇది సో ఇది ఫస్ట్ మనకి ఏమైంది, ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయింది. ఓకే, టార్గెట్ అచీవ్ అయింది. సెకండ్ డే గ్యాప్ అప్ అయింది, థర్డ్ డే గ్యాప్ అప్ అయింది, ఫోర్త్ డే గ్యాప్ అప్. ఇది గ్యాప్ డౌన్ కింద కన్సిడర్ చేసాం, కానీ ఏమైంది, ఇక్కడ చూడండి, దీనిపైనకి మార్కెట్ రాలేదు, సో మనకి ఎంట్రీ దొరకలేదు. ఓకే, ఇది గ్యాప్ డౌన్ కింద కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే 90% ఆఫ్ ది క్యాండిల్ బాడీ వచ్చేసి డౌన్లో ఉంది కాబట్టి ఇది కన్సిడర్ చేస్తాం. దీనిపైన ఫస్ట్ క్యాండిల్ పైన మన ఎంట్రీ, కానీ ఇక్కడికి మార్కెట్ రాలేదు కాబట్టి ఈరోజు మనం ఎంట్రీ తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది 90% ఆఫ్ ది బాడీ మొత్తం మ్యాక్సిమం కిందనే ఉంది, ఈ ప్రీవియస్ డే క్లోజ్ కంటే కింద. సో ఇది కన్సిడర్ చేస్తాం, దీనిపైన మన ఎంట్రీ. ఓకే, దీనిపైన మన ఎంట్రీ. ఓకే, దీనిపైన మన ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి అదే అనమాట, ఆ క్యాండిల్ ఏదైతే క్రాస్ చేస్తుందో అదే క్యాండిల్. మనకి చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 129 పాయింట్స్ వచ్చాయి. సో మనం ఇది కూడా టార్గెట్ కింద అచీవ్ చేయొచ్చు, మనం అచీవ్ చేసినట్లే అనమాట. 80 to 120 పాయింట్స్ అంటే అచీవ్ చేసినట్టే. ఇక్కడ చూడండి, నేను ఇది కూడా కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం ఈ క్యాండిల్తో ఎంట్రీ తీసుకున్నట్టు. ఓకే, ఇది వచ్చేసి ఆల్రెడీ ఈ బాడీ మొత్తం దీనిపైనే ఉంది కాబట్టి ఇది కన్సిడర్ చేయం, ఇది కన్సిడర్ చేస్తాం. ఇక్కడ చూడండి, బాడీ మొత్తం ఫస్ట్ క్యాండిల్ బాడీ మొత్తం ప్రీవియస్ డే క్యాండిల్ కంటే కింద ఉంది కాబట్టి ఇది కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే మార్కెట్ ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ అనమాట. అంటే ఇక్కడ మన ఎంట్రీ. ఓకే, ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తుందో ఇక్కడ మన ఎంట్రీ. ఓకే, ఇక్కడ మన ఎంట్రీ. 130 పాయింట్స్ వచ్చాయి అన్నమాట. ఓకే, 130 పాయింట్స్ వచ్చాయి, ఇది కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అవునా, సో మీరు గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు ఫస్ట్ క్యాండిల్ని క్రాస్ చేసినప్పుడు మీరు భయపడకుండా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా సినారియోస్ చాలా ఉన్నాయి. గ్యాప్ డౌన్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకోవాలనేది ఇంకో వేరే స్ట్రాటజీ అనమాట. అది ఇప్పుడు ప్రజెంట్ మనం గ్యాప్ డౌన్ అయినప్పుడు ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం, అదొక ఇప్పుడు చెప్పే స్ట్రాటజీ అదే అనమాట. ఇంకా మనం ఇక్కడే ఎంట్రీ తీసుకునేది అది వేరే స్ట్రాటజీ ఉంటుంది, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మీరు ఇది వినండి అనమాట. ఓకే, ఇది మనం మెయిన్ అనమాట, ఇది కూడా మనము కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ గ్యాప్ డౌన్ అయింది,
ఓకే, ప్రీవియస్ డే క్యాండిల్ క్లోజ్ కంటే కింద ఫామ్ అయింది. ఇది కూడా మనం గ్యాప్ డౌన్ కింద కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఫస్ట్ క్యాండిల్ని బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ అనమాట. ఓకే, అదే మన ఎంట్రీ. ఇక్కడ చూడండి మార్కెట్ ఎంత పైకి వెళ్ళిందో, ఇక్కడ వరకు నియర్లీ 167 పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఈరోజు కూడా మన టార్గెట్ అచీవ్ అయ్యాం. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ కూడా గ్యాప్ డౌన్ అయ్యింది. ప్రీవియస్ డే క్యాండిల్ కంటే కింద ఫామ్ అయింది. ఫస్ట్ క్యాండిల్ పైన మన ఎంట్రీ అనమాట. ఓకే, దీనిపైన మన ఎంట్రీ తీసుకుంటాం. మన టార్గెట్ చూడండి 119 పాయింట్స్ అనమాట. ఓకే, 119 పాయింట్స్ అనమాట. 119 పాయింట్స్. నెక్స్ట్ ఇది గ్యాప్ అప్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది కూడా గ్యాప్ అప్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది గ్యాప్ అప్, ఇది గ్యాప్ డౌన్. ఇక్కడ ఏమైందో చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేస్తే మన ఎంట్రీ. ఓకే, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేస్తే మన ఎంట్రీ. స్టాప్ లాస్ ఏదైతే బ్రేక్ చేసిన క్యాండిల్ ఉంటుందో అదే మన స్టాప్ లాస్ అనమాట. ఓకే, బ్రేక్ చేసిన క్యాండిల్ వచ్చేసి ఈ గ్రీన్ క్యాండిల్ అనమాట. ఆ గ్రీన్ క్యాండిల్ మన స్టాప్ లాస్. ఇది స్టాప్ లాస్ హిట్ అయింది ఆ రోజు. ఓకే, నెక్స్ట్ గ్యాప్ డౌన్ చూడండి. ఇక్కడ చూడండి గ్యాప్ డౌన్ ఫామ్ అయింది కదా. ఈ బాడీ మొత్తం ప్రీవియస్ డే క్లోజ్ కంటే కింద ఫామ్ అయింది. సో మనము ఇదేం చేస్తామంటే ఈ క్యాండిల్ బ్రేక్ చేసిన తర్వాత మనం లాంగ్ ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత మార్కెట్ ఫామ్ అయిందో. ఓకే, మార్కెట్ చూడండి ఎట్లా వెళ్ళిందో, ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, మనకు కావాల్సింది 82-120 అనమాట. నెక్స్ట్ ఇది ఇక్కడ చూడండి బాడీ మొత్తం, ఈ ఫస్ట్ క్యాండిల్ బాడీ మొత్తం మనకి డౌన్ ఫామ్ అయింది కదా. ప్రీవియస్ డే క్యాండిల్ కంటే కింద ఫామ్ అయింది. సో మనం ఈ క్యాండిల్ బ్రేక్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఈ క్యాండిల్ బ్రేక్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ మనం చూడండి ఇక్కడ వరకు మన టార్గెట్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ వరకు మన టార్గెట్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ మనకు స్టాప్ లాస్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేసిన స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ కొంచెం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర మనకు ఎంట్రీ దొరికింది. ఓకే, మనకు అచీవ్ చేసినట్టే అనమాట ఇది కూడా. ఓకే, 1-2 టైమ్స్ ఇక్కడ చిన్న స్టాప్ లాస్ హిట్ అయినాయి. మనకు థర్డ్ టైం మనకు ఎంట్రీ దొరికినట్టు అనమాట. ఓకే, ఇది కూడా మనం టార్గెట్ కింద కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది కదా, మనం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం. ఓకే, దీనిపైన ఎంట్రీ తీసుకున్నాం. తర్వాత వెంటనే నెక్స్ట్ క్యాండిల్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఎప్పుడైతే నెక్స్ట్ పైకి వెళ్ళినప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, ఎంట్రీ తీసుకున్నాం. మళ్ళీ ఈ క్యాండిల్తో 2 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. థర్డ్ టైం మనం ఎంటర్ అయ్యాం. ఓకే, థర్డ్ టైం మన టార్గెట్ వచ్చేసింది అనమాట. ఓకే, ఇది కూడా మనం కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్ గ్యాప్ అప్ అయింది. ఇది కూడా గ్యాప్ అప్. ఇది చూడండి గ్యాప్ డౌన్ అయింది. ఇది 90% ఆఫ్ ది క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ బాడీ ఆఫ్ ది ఫస్ట్ క్యాండిల్ డౌన్లో ఉంది. ఓకే, ప్రీవియస్ డే క్లోజ్ కంటే. సో మనం ఇది కూడా కన్సిడర్ చేస్తాం. ఓకే, లాంగ్ పొజిషన్ తీసుకుంటాం దీనిపైన. ఓకే, ఈ క్యాండిల్తో ఏమైంది, మనకి టార్గెట్ అచీవ్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి 329 పాయింట్స్. ఇది గ్యాప్ డౌన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా చూడండి, ఇది కూడా గ్యాప్ అప్ కింద కన్సిడర్ చేయొచ్చు. టార్గెట్ ఎంత వచ్చింది, 110 పాయింట్స్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు మీకు స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. కానీ ఈ క్యాండిల్తో మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు మీ టార్గెట్ వచ్చేసి ఉంటుంది. అవునా?
ఫస్ట్ టైం మీకు స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఈ పాయింట్స్తో మీకు ఈ క్యాండిల్తో మీకు టార్గెట్ వచ్చేసి ఉంటుంది. ఓకే, ఇది కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఇది గ్యాప్ అప్. ఓకే, గ్యాప్ అప్ అయింది, బట్ స్టాప్ లాస్ హిట్ అయింది అన్నమాట ఇది. ఓకే, ఇక్కడ మనం ఈ క్యాండిల్తో ఎంట్రీ తీసుకుంటాం, బట్ ఏమైంది, అదే ఈ క్యాండిల్ మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ ఈ క్యాండిల్ ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం, 76 పాయింట్స్ వచ్చింది, 71 పాయింట్స్ వచ్చింది. స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేద్దాం. ఓకే, స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేద్దాం. ఇది కూడా మనము స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేద్దాం. ఇది గ్యాప్ అప్, ఇది గ్యాప్ డౌన్, ఇది గ్యాప్ డౌన్. ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటాం దీనిపైన అంటే ఇక్కడ కామన్ క్యాండిల్. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్తో మనకి టార్గెట్ ఎంత వచ్చింది చెక్ చేద్దాం. టార్గెట్ చూడండి, 147 పాయింట్స్ వచ్చింది. ఓకే, 147 పాయింట్స్ వచ్చింది. నెక్స్ట్ ఓకే, ఇది కూడా 90% ఆఫ్ ది బాడీ ఆఫ్ ది ఫస్ట్ క్యాండిల్ కింద ఫామ్ అయింది, గ్యాప్ డౌన్ అయింది. కానీ ఫస్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ పైనకి మార్కెట్ రాలేదు, సో అది కన్సిడర్ చేయం. ఇది కూడా గ్యాప్ డౌన్ అయింది, దీని పైనకి మార్కెట్ రాలేదు, మనం కన్సిడర్ చేయం. ఓకే, ఇక్కడ ఏ విధంగా ఎంట్రీ అవ్వాలనేది తర్వాత స్ట్రాటజీ అనమాట. ప్రజెంట్ వచ్చేసి గ్యాప్ డౌన్ ఫస్ట్ క్యాండిల్ స్ట్రాటజీ అనమాట. ఓకే, దీని పేరు. నెక్స్ట్ ఇది కూడా గ్యాప్ డౌన్ అయింది, కానీ దీనికంటే పైకి మార్కెట్ రాలేదు, ఇక్కడ చూడండి గైస్, ఈ క్యాండిల్ అంటే ఇక్కడ అంటే ఈ క్యాండిల్తో మనకి బ్రేక్ అయింది ఫస్ట్ క్యాండిల్. మనం బ్రేక్ అయిన వెంటనే మనం ఎంట్రీ తీసుకుంటే 184 పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఇది గ్యాప్ డౌన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ చూసుకోండి, లాంగ్ పొజిషన్ చేసుకోండి. 90% ఆఫ్ ది బాడీ ఆఫ్ ది క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ గ్యాప్ డౌన్లో ఫామ్ అయింది, దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ 2 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయింది, తర్వాత ఈ క్యాండిల్తో మనకి టార్గెట్ అచీవ్ అయి ఉంటుంది. ఓకే, టార్గెట్ అచీవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ గ్యాప్ డౌన్ అయింది, కానీ ఫస్ట్ క్యాండిల్ కంటే పైన మార్కెట్ రాలేదు. గ్యాప్ డౌన్ అయింది, ఫస్ట్ క్యాండిల్ కంటే పైన మార్కెట్ వచ్చింది, మనం ఎంట్రీ తీసుకున్నాం, టార్గెట్ అచీవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ గ్యాప్ డౌన్ అయింది, ఫస్ట్ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, 98 పాయింట్స్ వచ్చాయి. గ్యాప్ డౌన్ అయింది, కానీ ఫస్ట్ క్యాండిల్ పైన మార్కెట్ రాలేదు, గ్యాప్కి సంబంధం లేదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటున్నాం, ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. 90% ఆఫ్ ది బాడీ ఆఫ్ ది క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ గ్యాప్ డౌన్ అయింది, ప్రీవియస్ డే క్లోజ్ కంటే కింద ఫామ్ అయింది. సో దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం, దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. 183 పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ ఈ విక్తో మనకి ఎంట్రీ తీసుకున్నాం, మనకి స్టాప్ లాస్ హిట్ అయిన కింద కన్సిడర్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, గ్యాప్ డౌన్ అయింది, ఈ ఫస్ట్ క్యాండిల్ పైన మార్కెట్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఎంట్రీ తీసుకుంటాం ఈ క్యాండిల్తో మనం ఎంట్రీ తీసుకుంటాం, మన టార్గెట్ వచ్చేసింది. నెక్స్ట్ ఓకే, 90% ఆఫ్ ది బాడీ ఆఫ్ ది ఫస్ట్ క్యాండిల్ కిందనే ఫామ్ అయింది, ఇది కూడా కన్సిడర్ చేస్తాం.
దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. మన టార్గెట్ అచీవ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం, మన టార్గెట్ అచీవ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనం గ్యాప్ అప్ కింద కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే బాడీ ఆఫ్ ది క్యాండిల్ దీని కింద ఫామ్ అవ్వలేదు పూర్తిగా. ఇది మనం గ్యాప్ డౌన్ కింద కన్సిడర్ చేస్తాం, బట్ మార్కెట్ పైకి రాలేదు. గ్యాప్ డౌన్ కింద కన్సిడర్ చేస్తాం, మార్కెట్ పైకి రాలేదు. గ్యాప్ అప్, ఇది గ్యాప్ అప్. గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్, గ్యాప్ అప్. ఇది గ్యాప్ డౌన్ ఫామ్ అయింది. ఫస్ట్ క్యాండిల్ కంటే పైకి మార్కెట్ వచ్చేసింది. లాంగ్ పొజిషన్ తీసుకుంటాం, టార్గెట్ అచీవ్ చేస్తాం. ఓకే, టార్గెట్ అచీవ్ చేస్తాం. 90% ఆఫ్ ది క్యాండిల్ అన్నాం గ్యాప్ డౌన్, బట్ ఇది బాడీ మొత్తం ఈక్వల్ ఉంది, సో ఇది మనకు వద్దు. గైస్, నేను ఈ స్ట్రాటజీ మీకు ఇంత బాగా చెప్తున్నా కూడా మీరు లైవ్లో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. ఎలాగంటే మీరు కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడండి, మీరంతా మీరే అనుకుంటారనమాట. ఇప్పుడు నేను 90% ఆఫ్ ది క్యాండిల్ మీకు ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, 90% ఆఫ్ ది క్యాండిల్ అన్నా నేను. ఓకే, బట్ ఇక్కడ ఏమైంది, మొత్తం ఈక్వల్ టు ఈక్వల్ ఉంది అనమాట. ప్రీవియస్ డే క్లోజ్, టుడే ఫస్ట్ క్యాండిల్ ఈక్వల్ ఉంది. సో ఇది మీరు కన్సిడర్ చేసి ఇది మీరు మనసులో ఏమనుకుంటారంటే, ఇది కూడా మనం గ్యాప్ డౌన్ కింద కన్సిడర్ చేద్దామని చెప్పి మీరు అనుకుంటారు, ఎంట్రీ తీసుకుంటారు. ఒక్కొక్కసారి మార్కెట్ డౌన్ అవుతుంది. సో అలాంటివి మీరు చేయొద్దండి. నేను 90% చెప్పినప్పుడు 90% క్యాండిల్లో ఉండాలన్నమాట. ఓకే, ఇది 90% లేదు. మనం లైవ్లో ఏమనిపిస్తుంది అంటే, మనకి ఇది తీసుకుందాంలే అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది కన్సిడర్ చేద్దాంలే, ఏమనుకున్నాం ఏమవుతుంది అనుకోవచ్చు. కానీ అలాంటి పొరపాట్లు మీరు చేయొద్దండి. ఎందుకంటే మనం ఒకటి పర్ఫెక్ట్గా చేస్తున్నామంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గానే ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది గ్యాప్ డౌన్, సారీ గ్యాప్ అప్ అనమాట. ఇలాంటి సినారియోలో కూడా మనం చేద్దాంలే అని చెప్పి మీరు తీసుకుంటే ఆ రోజు మీరు లాస్లో ఉంటారనమాట. అలాంటి చేయొద్దండి. ఓకే, ఏవైతే మనకు పర్ఫెక్ట్గా ఉంటాయో ఆ ట్రేడ్ తీసుకోండి. ఇప్పుడు మనకి గ్యాప్ అప్ అయ్యింది, గ్యాప్ అప్ స్ట్రాటజీ దొరికింది, అలాగే గ్యాప్ డౌన్ స్ట్రాటజీ దొరికింది. ఓకే, ఇంకా గ్యాప్ డౌన్లో చాలా ఉన్నాయి. ఇది ఓన్లీ ఫస్ట్ క్యాండిల్ అనమాట ఈ స్ట్రాటజీ. మనకు ఇంకో వేరే స్ట్రాటజీ కూడా వస్తుంది. అప్పుడు మనకి ఎంట్రీ దొరుకుతూనే ఉంటాయి అన్నమాట, మంచి మంచివి. ఇది కన్సిడర్ చేయొచ్చు మనం, బట్ మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ కంటే పైన రాలేదు. ఇది కన్సిడర్ చేయొచ్చు, ఇక్కడ వచ్చింది, ఈ స్టాప్ లాస్ కిందకి వచ్చింది, చేయలేం. ఓకే, ఇది ఎందుకంటే ప్రీవియస్ డే క్లోజ్ కంటే పైన వచ్చేసింది, ఇది కన్సిడర్ చేయలేం. ఇది చేయొచ్చు, బట్ మార్కెట్ రాలేదు. ఇక్కడ చూడండి, ఇది ఈ క్యాండిల్ బాడీ ప్రీవియస్ డే క్లోజ్ కంటే కింద ఫామ్ అయ్యింది. సో ఇది మనం కన్సిడర్ చేస్తాం. చేసినప్పుడు లాంగ్ పొజిషన్లో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఎక్కడైతే క్రాస్ చేస్తో ఆ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకుంటాం, మార్కెట్ పైకి వచ్చేసింది అన్నమాట. ఓకే, మార్కెట్ పైకి వచ్చేసింది అని మనకి ఎంట్రీ దొరికింది, మనం అచీవ్ చేసాం అన్నమాట. ఇది సేమ్ ఫామ్ అయింది, ఇది కన్సిడర్ చెయ్యం. ఇది గ్యాప్ అప్ అయింది, ఇది గ్యాప్ అప్. ఇది మనం గ్యాప్ డౌన్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ క్యాండిల్తో మనం ఎంట్రీ చేసుకుంటాం అన్నమాట. ఈ క్యాండిల్, ఓకే, ఈ క్యాండిల్తో మనం ఎంట్రీ చేసుకుంటాం. ఎంతవరకు ఇచ్చింది, టార్గెట్ ఇచ్చిందో లేదు చూద్దాం. మనం టార్గెట్ ఇచ్చింది ఎంతవరకు, ఈ క్యాండిల్ వరకు, ఇక్కడ వరకు 167 పాయింట్స్ వచ్చింది, టార్గెట్ ఇచ్చింది అనమాట. ఇది
ఈ క్యాండిల్ మనకి క్రాస్ చేసింది. ఓకే, ఈ క్యాండిల్ మనకి క్రాస్ చేసింది. స్టాప్ లాస్ ఇది అయినా కూడా మన టార్గెట్ వచ్చేసింటుంది అనమాట. ఓకే, ఇది కన్సిడర్ చేయొచ్చు. గ్యాప్ డౌన్ అయింది. ఈ క్యాండిల్ మనకి ఎంట్రీ అన్నమాట. ఈ క్యాండిల్ మనకి ఎంట్రీ. $89 పాయింట్స్ వచ్చింది. 99 పాయింట్స్ వచ్చింది ఇక్కడ ఈ క్యాండిల్తో. ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ అయింది, కానీ ఈ క్యాండిల్తో మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ ఎంట్రీ దొరికింది, కానీ స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ మనకి ఎంట్రీ దొరికింది. ఓకే, ఇక్కడ మనకి ఎంట్రీ దొరికింది. ఈ ఫస్ట్ క్యాండిల్తోనే మనకి అయిపోయింది టార్గెట్. 192 పాయింట్స్ వచ్చాయి. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ దొరికింది. టార్గెట్ వచ్చేసింది. ఇది పక్కన ఫామ్ అయ్యి సంబంధం లేదు. గ్యాప్ డౌన్ అయినట్టు ఇది. టార్గెట్ వచ్చేసి ఉంటుంది. ఇది సంబంధం లేదు. అది గైస్ ఫిబ్రవరి 2 వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి మీకు చూపిస్తాను ఎన్ని డేట్స్ మనకి టార్గెట్ వచ్చింటాయి. ఇక్కడ చూడండి, 1, 2. ఇది రేర్ కేసులో ఫామ్ అవుతుంది. ఓకే, గ్యాప్ డౌన్ అయింటుంది, కానీ ఫస్ట్ క్యాండిల్ క్రాస్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఓకే, 3, 4, 5 ఫామ్ అయినప్పుడల్లా మీకు టార్గెట్ ఇచ్చి ఉంటుంది. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, ఇక్కడ పోయింది. 18, 19, 20, 21, ఓకే, 22, 23, 24, 25, 26, 27. ఓకే, ఆగస్ట్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా గ్యాప్ డౌన్లో వేరే స్ట్రాటజీ ఏందో కూడా మీకు చెప్తాను. ఇది వచ్చేసి గ్యాప్ డౌన్ ఫస్ట్ క్యాండిల్ స్ట్రాటజీ అనమాట. ఇది గ్యాప్ డౌన్ ఫస్ట్ క్యాండిల్ స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇది గ్యాప్ డౌన్ అయ్యింది, ఫస్ట్ క్యాండిల్ దగ్గర రాలేదు, కానీ మనకి ఎక్కడో చోట ఇక్కడ ఎంట్రీ దొరికిండాల్సింది కదా. ఇక్కడ ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు, ఇంకా వచ్చే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఎంట్రీ దొరికితే, అంటే ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకుంటే ఈ టార్గెట్ అచీవ్ చేసేవాళ్ళం కదా ఇక్కడ నుండి. సో ఈ టార్గెట్ ఏ విధంగా అచీవ్ చేయాలనేది కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ ఫస్ట్ క్యాండిల్ క్రాస్ చేసినప్పుడే. కానీ మార్కెట్ ఇలా ఫామ్ అయ్యి వీ షేప్లో మళ్ళీ రికవర్ అవుతుంది కదా, అప్పుడు ఎంట్రీ ఎలా తీసుకోవాలి అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఓకే, ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఓకే, ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. ఓకే, ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకోవాలి, అలాంటివి అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మీకు కూడా అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇది గ్యాప్ డౌన్ ఫస్ట్ క్యాండిల్ స్ట్రాటజీ అనమాట. మ్యాక్సిమం మనకి ఒక 2 to 3 టైమ్స్ మనకి అది లాస్లో ఉండింది. మిగతా 27 టైమ్స్ మనకి ప్రాఫిట్ అందించింది అనమాట ఈ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీని మీరు ఉపయోగించుకోండి, యూటిలైజ్ చేసుకొని మీరు ప్రాఫిట్లో ఉండడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మరికొన్ని చాలా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. యువర్స్ తెలుగు ట్రేడర్ YTT. థ్యాంక్ యూ సో మచ్ గైస్.